చాలా మందికి కామన్ పర్సన్స్ ఉన్న ఒక మేజర్ డౌట్ మేనరికం. ఈ మేనరికం అనేది చేసుకోబట్టి పిల్లలకు కొంచెం హ్యాండిక్యాప్డ్ గా ఎఫెక్టెడ్ గా పుడతారు అనేది ఒకటి ఉంది. అది వాస్తవం అంటారా? మేనరికం అంటే క్లోజ్ రిలేటివ్స్ లో చేసుకున్నప్పుడు, ముఖ్యంగా జెనెటిక్ డిజార్డర్స్ అంటారు కొన్ని. ఆఫ్ కోర్స్ అంటే ఇప్పుడు రెగ్యులర్ గా నేను చేసే తలసిమియా అనేది ఉంది, నేను కొంచెం సర్వీస్ చేస్తాను. ఈ తలసిమియా అనేది క్లోజ్ రిలేటివ్స్ బట్టి ఆ జీన్స్ ఏమైనా మ్యాచ్ అయినప్పుడు, ఆ జీన్స్ వాళ్ళు క్యారీ చేసినప్పుడు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒక జెనెటిక్ డిజార్డర్స్ 500 జబ్బులు ఉన్నాయి. సో రేర్ డిసీజెస్ అంటారు వాటిని. సో అందులో నాకు తెలిసి 90% జెనెటిక్ డిజార్డర్సే. సో ఎవరు కూడా అంతకుముందు వీటి గురించి అవగాహన ఉండేది కదా. ఇప్పుడు తలసిమియా గురించి చెప్పినప్పుడల్లా, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వెళ్ళినప్పుడల్లా మేనరిక వివాహాలు వద్దు అని అంటూ ఉంటాం. 100% మేనరిక వివాహాలని అరికట్టగలిగితే ఆ క్లోజ్ రిలేషన్స్ లో ఆ జీన్ మ్యాచింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీన్స్ క్యారీ చేసే అవకాశం ఉంటుంది, జబ్బులు వచ్చే అవకాశాలు వాళ్ళకి. సో మేనరికాల వల్ల అయితే 100% ఎఫెక్టెడ్ ఉంటుంది. 100% అని అనను, బట్ 100% రిస్క్ ఉంది. ఓకే, రిస్క్ కి 100% అవుతారు అనడానికి తెలుసు.